సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. లీలామానుష విగ్రహుడైన ఆ బాలగోపాలుడు క్రమంగా పెరుగుతూ 5 ఏండ్లవాడాయను. ఒకనాడు ఏమి తలంచినో ఏమో, తన లీలలు తనకే తప్ప ఎవరికిని ముందు కాని వెనుక కాని తెలిపడివాడు కాడు. జరుగు చర్యలను గుర్తించి వర్తించవలసినదే కాని చిట్టివి అని ఊహింప ఎట్టి వారలకైనను సాధ్యమయ్యేటివి కావు. నిత్యము అన్నను తోడ్కొని పోయేడివాడు. ఆనాడు అన్నకు కాని అమ్మా నాన్నలైన యశోదా నందులకు కాని తెలుపక అతి రహస్యముగా గోవులను తోడ్కొని గొల్లపిల్లలతో యమునా నదిలో ఉన్న ఒక మడుగు చెంతకు వెళ్లెను. ఆ మడుగు చరిత్ర చాలా విచిత్రముగా నుండును. సామాన్యముగా మడుగులలోని నీరు కొంత మలినమై ఉండుట సహజము. కాని ఈ మడుగులోని నీరు నీలవర్ణమై బొబ్బలు పోగునంతటి వేడెక్కి మరులుచుండును. బుడగలు బుడగలు పొంగుతూ ఆ మడుగు పైనుండి వేడి ఆవిరి ఆకాశముపైకి చుట్టుముట్టుచుండును. ఆ గాలి సోకిన జీవులు మరుక్షణమందే ప్రాణములు వీడుచుండుట అందరికీ ఆశ్చర్యము వేయుచుండెను. ఆ మడుగు పైభాగమున సంచరించు పక్షులు సహితము ఆ గాలి సోకినదే తడవుగా రెపరెపా రెక్కలు కొట్టుకుని చచ్చి ఆ మడుగులో కూలి ఉడికిపోయేడివి. ఈ వింత రేపల్లెవారలకు అందరికీ బాగుగా తెలిసి ఉండుట చేత ఎవరూ ఆ మడుగు చుట్టుపట్ల వెళ్లుటకు కాని తమ పిల్లలను లేక పశువులను పంపుట కాని చేయక అతి జాగ్రత్తతో మసలుచుండిరి. ఆనాడు గోపబాలురు ఆ మార్గము వద్దని ఎంత బ్రతిమిలాడిననూ వినక గోపాలుడు నేనిక్కడికే వెళ్లవలనని గట్టి పట్టుబట్టి రివ్వున కోజొచ్చెను. మిగిలిన గోపాలురు సర్వ విధములా ప్రయత్నించినను వదలించుకుని కొలను చెంతకు పోయి గుడ్డలు విడిచి ఇందులో నేను ఈత ఆడవలనని చెప్పెను. పిల్లలు అయ్యో దీని గాలే ఇంత విషమయమై ఉండా అదెంత ఘాటైన విషమో అని గట్టిగా చెప్పుటకు ధైర్యము చాలక మెల్లగా చెప్పినా వినకుండగా మొండిపట్టు పట్టి ప్రక్కనున్న ఒక చెట్టు నెక్కి అందులో దుమికెను. దుమికిన గోపాలుడు పైన ఎంతసేపు చూసినను తేలకుండుటచే కృష్ణుడే తమ ప్రాణముగా భావించి కాలము గడుపుచున్న గోపబాలురకు అది చాలా భయంకరమైన స్థితిగా ఏర్పడి అందరూ కొలను చుట్టూ చేరి పరిపరి విధములా పిలుచుచూ రోదనలు చేయ మొదలుపెట్టిరి. ఇంతలో గోపాలుడు పైన తేలి మడుగునంతయు భూకంపము వలె చిందరవందర చేయుచూ ఈత ఆడుచుండా అతనిని పట్టుకున్నటకు ఒక గొప్ప సర్పము విషము గ్రక్కుచూ అగ్నివలే కన్నులు మేయుచుండా గోపాలుని తరుముచుండు దృశ్యమును చూచి బాలురు భరించలేనంత దుఃఖముతో కృష్ణ గట్టుకురా, ఇటురా ఇటురా అని ఒకే గోల చేయుచుండది. గోపాలుడు అసలు వారి మాటలను విననట్లు నటించుచూ తన ఉల్లాసమును మరింత విచిత్రముగా చూపుచూ కడకు సర్పము తోకబట్టుకుని తాను ముందు పాము వెనుక మహారోషముతో ఆ కొలనంతయు సముద్రపు అలల వలె పైకిగురుచూ కడకు పాము గోపాలుని పూర్తి చుట్టుకుని బాధించుచుండుట చూచి కొందరు పిల్లలు గోకులమునకు పరిగెత్తుకుని పోయి ఈ విషయమునంతయు నంద యశోదలకి రింగించి చాలా దుఃఖముతో విలపించిరి. ఆ వార్త వినగనే నంద యశోదలు గోకులములోని గొప్ప గోపీలు గోపాలునకేమో కీడు చేకూరినదని రోదనలు చేయుచూ ఊరందరూ ఆ మడుగు చెంతకు పరుగులెత్తిరి. వారలతోనే బలరాముడు కూడాను ఉండుటచే గోపాలుని శక్తి సామర్థ్యములు తెలిసినవాడగుటచే నంద యశోదలను ఓదార్చుచు గోపాలునకెట్టి కీడును రాదనియూ కంగారు పడనక్కరలేదనియూ ఎన్నో విధములా వారించుచూ వెళ్లిచుండెను. ఆ నది పూర్తిగా జనమయమాయెను. ఎక్కడ చూచినా
కృష్ణ కృష్ణ అని కేకలు వేయుచు రోదన చేయుచు త్రలాపములు ప్రతిధ్వనిగా నుండెను. అట్టి కేకలకందరూ కొలను సమీపించి చూతురు కదా. అబ్బా, ఆ దృశ్యము వారలకు స్పృహ తప్పునట్లు చేసెను. తప్పుటేమిటి? ఆ మడుగులో ఘోర సర్పము చేత బంధింపబడిన ఆ సర్పము గ్రక్కుచున్న ఆ విష అగ్నిబిందువులను చూచి కొలనంతయు రక్తమయమై ఇరువురు క్రింద మీద పొర్లుచున్న ఆ దృశ్యమును చూచి యశోద కొందరు గోపికలు స్పృహ తప్పి పడిపోయిరి. వారలను కొందరు కనిపెట్టుకుని ఓదార్చుచు ఎట్లో తిరిగి స్పృహలు వచ్చి చూచుచూ శోకగద్గత స్వరములతో కృష్ణ కృష్ణ, ఈ పాడు పాము మాకెక్కడ దాపురించే తండ్రి అని యశోద విలపించుచుండా, కొందరు గోపాలురు ఆ పాము మమ్ములనైనను కరచి మా గోపాలుని విడవకూడదా అని ఏడ్చుచుండా, మరికొందరు గోపికలు గోపాలుని రక్షించుటకు మా ప్రాణములైనను ఇత్తుమని వారు ఆ కొలను దుమికిన ఆ పాము గోపాలుని వదలి మమ్ము పట్టుకొన వచ్చునని సిద్ధమగుచుండా, బలరాముడు అట్టి వారలను వారించి గోపాలునకెట్టి కీడును రాదని ధైర్యము చెప్పుచు కృష్ణుని త్వరలో విడిపించుకుని రమ్మని కేకలు పెట్టుచుండెను. కొందరు గోపికలు ప్రార్థనలు సలుపుచూ గోపాలుడు క్షేమముగా ఉండిన కదా లోకాలు క్షేమముగా ఉండగలవు. లోకాలనేలే ఏకైక రాజు మన గోపాలుడే కాన ఆ గోపాలుడు త్వరలో ఆ విష సర్పము నుండి విడవబడునుగాక అని గోపాలునే ప్రార్థించుచు మధ్య మధ్య కన్నులు తెరచి వీడెనా అని చూచుచూ ఈ రీతిగా ఆ కొలను చుట్టూ ఏ నిమిషంలో ఏమగునో అని భయభ్రాంతులతో రెప్పవాల్చక గోపాలుని వైపు చూచుచుండా, ఆహా, గోపాలుని చిత్రమేమని చెప్పుదును రాజా అని ఉబికవచ్చు ఆనంద దుఃఖ వింత విచిత్ర ఉద్రేకమును ఆపుకొనలేక శుకుడు రెండు చేతులు ముఖమున కడ్డు పెట్టుకుని వ్రేళ్ల సందు నుండి కారుచున్న కంటి నీటిని చూచి పరీక్షిత్ మహారాజు భయపడి, స్వామి స్వామి, ఏమి ఈ వింత? తదుపరి ఏమి జరిగినది? తమరింత విచారించినంతటి ప్రమాదమేమి జరిగినది గోపాలునకు? త్వరగా చెప్పి నా భయమును తీర్చుము అని పరి విధముల ప్రార్థించ శుకుడు అంగవస్త్రమైన కాషాయ వస్త్రముతో కంటినీరు తుడుచుకుని, మహారాజా, ప్రమాదమేమియూ జరగలేదు కాని కృష్ణుని దేహము నిమిష నిమిషమునకు పెద్దదగుచూ వచ్చుచుండుటచే ఆ సర్పము ఒక్కొక్క చుట్టూ వీడిపోతూ వచ్చెను. చిన్న పిల్లవాడైన ఆ గోపాలుడు ఘనస్వరూపుడొకట చూచిన గోపికలకు ఆశ్చర్యముతో పాటు ఆనందము కూడాను అందించెను. కడకు కృష్ణుని వీడి తనకు దక్కకపోయనే అను క్రోధముతో విషము గ్రక్కుచూ అలసిపోయి సారెకు తలలు పైకెత్తి కృష్ణుని అందుకున్నటకు చూచుచుండు సర్పమును కృష్ణుడు తోకపట్టి గిరగిరా త్రిప్పి నీటిపై కొట్టగా ముడుచుకొని తన శిరస్సులన్నింటినీ ఎత్తి నీటిపై నిలువజొచ్చిన సర్పము శిరస్సుపై గోపాలుడు ఎగిరి నిలచి తోకను చేతియందుంచుకుని నాట్యమాడజొచ్చెను. ఈ హింసకు తాళజాలక ముక్కులు వెంట నోటి వెంట రక్తము కార్చుచూ ఒక విధమైన రోదన చెయ్యుచూ సర్పము ప్రాణములు విడుటకు సిద్ధముగా ఉండుట చూచి చుట్టూ ఉన్న ప్రజలు కొంత ధైర్యము పూని, కృష్ణ, ఇక గట్టుగురా తండ్రి, మమ్ముల రక్షించితివి, ఈనాటితో నీ గండము తీరినది, రేపల్లె పుణ్యము పండినది అని అనేక రకములా పలుకుచున్న సమయములో లోనుండి ఆ సర్పమునకు భార్యలైన నగకాంతలు గోడుమని ఏడ్చుచూ కృష్ణుని పాదాలపైన పడి, దుష్ట శిక్షణకై అవతరించిన నీవు క్రూరసర్పమును దండించి ఖండించుట అన్యాయమేమీ కాదు, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించితివి. తండ్రి, మా భర్త ఎట్టి క్రూరుడైనను కడకు అతని శిరస్సుపై మీ పాదము పెట్టిదడి కనుక అతని పాపములు రూపుమాసినవి. మన్నించి మాకు ప్రతిభిక్ష పెట్టి అతనికింకా అట్టి క్రూర బుద్ధులనివ్వక కాపాడుమని ప్రార్థించగా, మన్నించి కాళీయుని విడిచి ఇకపై నీవు సాత్వికుడవై ఎట్టి వారికి నీ నిష్కారణముగా హింస చేయక, ఇతరుల చేత నీకు హింస జరుగుక ఉందువుగాక. నీ శిరస్సుపై నా పాదముద్రలుండుటచే గరుడు కూడా నిన్నేమయూ చేయకుండుగాక అని ఆశీర్వదించి దిగెను.